ఆల్రెడీ ఒకటి ఉన్నది మళ్ళీ ఇప్పుడు పెడితే సార్ వచ్చేదాకున్నాం. సార్ వచ్చినాక అడిగినాము ఏమనంటే ఇవాళ ఇస్తావా మరి లేకపోతే ఇవ్వమంటే పోలీసులు అందుబాటులో లేరు, మొత్తం మన బందోబస్తు పోయారు, పోలీసు వాళ్ళు వస్తేనే ఇస్తా లేకపోతే ఇయ్యన్నాడు. ఇయ్య అంటే మళ్ళీ ఏమన్నా అంటే నువ్వు పోలీసు వాళ్ళు ఒకవేళ ఇవాళ ఇస్తా అని చెప్తే ఇయ్యు, ఒకవేళ ఇయ్య అనుకుంటే మాత్రం మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మరి ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పుడు 10 గంటల దాకా వెయిట్ చేసినాం, కానీ నువ్వు మళ్ళీ ఇయ్యకపోతే మళ్ళీ పరిచయం అవుతామంటే ఇవాళ ఇయ్య రేపే ఇస్తాను. 7 గంటలకి వచ్చినాం, 7 గంటలకి వచ్చింది. ఇవాళ 7 గంటలకు వచ్చి లైన్ పెట్టాం. ఇప్పటికీ 41 సీరియల్ నడుస్తుంది. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ జరంత మంది 5 కిలోమీటర్ ఎంత ఆంధ్ర కూడా ఉన్నాయి. జరంత మంది వెళ్ళ లైన్ అంత జరంతున్నాయి. ఇప్పుడే ఇంచుమించు అంటే 200 దాటచ్చు సీరియల్. ఈ సాల మీద ఆధారపడుతుంది. ఇప్పుడు వెళ్తురైనప్పుడు డబ్బు నస్తే నయం ఉండే. నేను గాయత్రి శ్రీశైలంలో గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం యూరియా కొంచెం రైతులకు అందించే విధంగా చూడాలి. మేము నిన్న వచ్చినాము, నిన్న మారిపోయినాము, ఈరోజు వచ్చినాము, మబ్బులు 5 గంటల నుంచి వచ్చినాము, ఇప్పటికీ ఇంకెవరు అధికారులు స్పందించట్లేదు. ఇప్పుడు మరి యూరియా రైతులకు అందించే విధంగా చూడాలని కోరుతున్నాం.